సార్ ఈ కాలంలో, ఈ జనరేషన్‌లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లైక్ 2 మంత్స్‌కి కూడా విడిపోయే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. అండ్ విడాకులు కూడా చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. డివోర్స్ నోటీస్ వచ్చేస్తుంది ఇంటికి. ఇంత ఈజీగా విడిపోతున్నారు. ఎంతో హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని చాలా ఈజీగా విడిపోతున్నారు కదా! ఇదంతా ఎందుకు అవుతుందంటారు? లైక్ లక్కీ డేట్స్ ఫాలో అవ్వలేదు అని అంటారా? లేదండి. దీనికి మీరు చూడండి, ఒక మ్యారేజ్ అనే కాదు, ప్రపంచంలో ఏ డిజాస్టర్స్ జరిగినా అనేక రకాల విపత్తుల వెనక కొన్ని రకాల డేట్స్ ఉంటాయి. వెరీ వెరీ డేంజరస్ డేట్స్ అండి. పెళ్లి విషయంలోనే కాదు, కుటుంబంలో మీరు ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ విన్నా కూడా, ఒక మరణ వార్త విన్నా, ఒక చెడు సంఘటన జరిగినా, ఒక మనీ లాబింగ్ కానీ, ఆర్థిక కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటముల అన్నింటికి ప్రకృతిలో జరిగే అనేక రకాల చెడుకి మొత్తం కొన్ని రకాల డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ ఏంటంటే 8 నంబర్ సిరీస్ డేట్స్, 7 నంబర్ సిరీస్ డేట్స్ అండ్ 4 నంబర్ సిరీస్ డేట్స్. చాలా చాలా అన్లక్కీ డేట్స్ అండి ఇవి. అంటే 8వ నంబర్ సిరీస్లో అంటే ప్రతి మంత్లో మీరు చూడండి 8, 17, 26 ఇవన్నీ 8 నంబర్ సిరీస్ వెరీ వెరీ డేంజరస్ అండి. ఏ చెడు సంఘటన జరిగినా ఎక్కువగా 8వ నంబర్లోనే జరగడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే మీరు చూడండి, బాంబే తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు బాంబుల వర్షం దాడి చేశారు. ఎప్పుడు జరిగిందంటే ఇది 26 డేట్ నాడే జరిగింది. 11/26 అటాక్ అంటారు ఇది. కాబట్టి 26 చాలా డేంజర్, అంటే చెడుకి చాలా ప్రేరేపిస్తుంది. ఇంకోటి, మీకు ఇండోనేషియా తుఫాన్ వచ్చింది, సునామీ, తుఫాన్, వరదలు, ఇవి కూడా డిసెంబర్ 26 రోజు వచ్చింది చూడండి. నేషనల్ డిజాస్టర్స్ నేషనల్ డిజాస్టర్స్లో ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా గుజరాత్ భూకంపం 2001లో ఎప్పుడు వచ్చింది, అది జనవరి 26. అంటే ఈ 26 డేట్ నాడు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రకృతి పరంగా ఏర్పడింది. ఎక్కువగా సునామీలు, భూకంపాలు, తుఫాన్లు అన్నీ ఈ నెగిటివ్ డేట్లలోనే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైనా చూడండి. కాబట్టి ఇటువంటి డేట్లలో అంటే 8, 17, 26, తర్వాత 4, 13, 22, 7, 16, 25 తేదీలలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. మీరు వ్యాపారాలు ప్రారంభించాలన్నా ప్రారంభించకూడదు. మీరు వ్యాపారం ప్రారంభించారనుకోండి, ఇటువంటి డేట్లలో మీకు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత అంట స్ట్రగ్లింగ్ లైఫ్. మీరు గమనించి చూడండి. కాబట్టి ఈ డేట్లలో కొత్త కార్యక్రమాలు కానివ్వండి, దూర ప్రయాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, మీరు నేషనల్ వైడ్గా ఈ యాక్సిడెంట్ డేట్స్ అన్నీ చూడండి. భారీ యాక్సిడెంట్లు ఇటువంటి డేట్లోనే జరుగుతాయి. ప్రమాదాలు, ధర్నాలు, రాస్తా రోకోలు అన్నీ ఈ డేట్లలోనే జరుగుతాయి. ఇంకా మీకు భారీ డిజాస్టర్ ఒకటి చెప్తాను చూడండి. మనకు స్వాతంత్ర సమరయుద్ధంలో జలియన్ వాలాబాగ్ సంఘటన ఏప్రిల్ 13న జరిగింది. ఏప్రిల్ 13 అంటే 4 నంబర్, 4 వెరీ వెరీ డేంజరస్. కాబట్టి ఇటువంటివి సంఘటనలు జరగాలి. ఈ డేట్లు చాలా వ్యక్తి జీవితంలో డిసప్పాయింట్ని కలిగిస్తాయి, నిరాశ, నిస్పృహాలను కలిగిస్తాయి, లైఫ్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ని కలిగిస్తాయి. ఇదే విధంగా మ్యారేజ్ కూడాను ఈ డేట్లలో చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో స్ట్రగలింగ్స్, విడాకులు రావడం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు మ్యారేజ్ ఎలా చేసుకుంటున్నారు, ముహూర్తంతో సంబంధం లేదు, సండే వస్తే చాలు, హాలిడే వస్తే చాలు అని చేసుకుంటున్నారండి. అది సరైన పద్ధతి కాదు. మ్యారేజ్కి కేవలం ముహూర్తమే కాదు, ముహూర్తంతో పాటు సంఖ్యాబలం కూడా ఉండాలి. ఆ రోజు ఏ డేట్ ఉందనేది కూడా చూడాలి. సంఖ్యాబలము, ముహూర్త బలము 2 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. మ్యారేజ్ తర్వాత మీరు గమనించండి, చాలామంది ఈజీగా డెవలప్ అవుతారు. చాలామంది కలిసి వస్తుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత. మరికొంతమందికి మ్యారేజ్ తర్వాత ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఒకవేళ మీకు అన్లక్కీ డేట్లలో మ్యారేజ్ అయితే అసలు ఏంటి ప్రాబ్లం? ముఖ్యంగా ఆర్థిక సమస్యలు,
వృత్తిలో వ్యాపారంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, రిలేషన్స్ నుంచి ఒత్తిడి రావడం, ఉన్న రిలేషన్స్ విడిపోవడము, చాలా స్ట్రగుల్ని లీడ్ చేశారు. నెగిటివ్ మ్యారేజ్ డేట్స్. ఈ మ్యారేజ్ డేట్స్ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఓకే. మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు ఒత్తిడిలు అనుభవించడానికి కారణం ఏంటంటే చూడండి, మీరు చేసుకున్న మ్యారేజ్ ఈ 8 సిరీస్లో కానీ 7 సిరీస్లో కానీ 4 సిరీస్లో ఉండకూడదు. ఈ 3 నంబర్స్ చాలా స్ట్రగ్లింగ్ నంబర్స్. మీకు 8, 17, 26 లేట్ సెటిల్మెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా స్లో డెవలప్మెంట్, లేట్ సెటిల్మెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా అక్కడక్కడే ఉంటుంది లైఫ్. కానీ మీరు అనుకున్న గోల్స్ని మాత్రం రీచ్ కాలేరు. కానీ మీకు కూడా తెలియదు అది మ్యారేజ్ చేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ మీ మీద ఉంటుందని. ఇంకోటి ఏంటంటే 7, 16, 25 ఈ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక మంచి సఖ్యత, రిలేషన్స్ లేకుండా చేస్తుంది. డోంట్ ఇంట్రెస్ట్ మ్యారీడ్ లైఫ్. కాబట్టి ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 4, 13, 22, 31 చాలా స్ట్రగ్లింగ్ నంబర్. మీకు జలియన్ వాలాబాగ్ సంఘటన చెప్పాను. ఇక్కడ మనకు బ్రిటిషర్స్ పంజాబ్లో అమృత్సర్లో జలియన్ వాలాబాగ్లో ఒక గ్రౌండ్లో అందరిని వేసేసి కాల్పులు జరిపారు. ఇంత నెగిటివ్ డేట్ ఇది. ఇటువంటి డేట్లలో గనక మ్యారేజ్ అయితే ఫ్యామిలీ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లలకు మ్యారేజ్ చేయాలనుకుంటే ఇటువంటి డేట్లలో మాత్రం మ్యారేజ్ చేయకండి. మీ యొక్క బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మంచి డేట్లలో మ్యారేజ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. చాలామందికి ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఇటువంటి నెగిటివ్ డేట్లలో మేము చేసుకున్నాం కదా, మా పరిస్థితి ఏంటి? ఎవరైతే నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ అయిందో ఇటువంటి వాళ్ళు మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతా కన్నా లేదు. సృష్టిలో ఒక సమస్య ఉంటుందంటే దాని పక్కనే పరిష్కారం కూడా ఉంటుంది. ఎవరైతే అన్లక్కీ డేట్లలో మ్యారేజ్ అయి ఉంటుందో వాళ్ళు 8, 17, 26, 4, 13, 22, 31, 7, 16, 25 తేదీలలో మ్యారేజ్ అయి ఉంటుందో మరుమాంగళ్య ధారణ అనే ప్రాసెస్ ద్వారా మళ్ళీ రీమ్యారేజ్ ద్వారా మీ లైఫ్లో మీరు మళ్ళీ ఉన్నత స్థానంలోకి వెళ్ళవచ్చు. చాలా సింపుల్ రెమెడీ. రీమ్యారేజ్ ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసుకొని మాంగళ్య ధారణ చేస్తే ఆ దోషం పోతుంది, చాలా బాగా కలిసి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడాను ఈ డేట్లు మనకు ఒక 6 రావడం జరుగుతుంది. కాబట్టి మీ మ్యారేజ్ ఎప్పుడైనా ఎటువంటి నెగిటివ్ డేట్లలో అయ్యి ఉంటే కంపల్సరీ మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి, మీ డౌట్ క్లియర్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ నెగిటివ్ డేట్లు అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ చెప్పారు, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఏ ఉంటాయి అనేది అడుగుతారు. మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎవ్రీ మంత్లో ఎప్పుడైనా కానివ్వండి 1 నెంబర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 1, 10, 19 అనేవి చాలా పవర్ఫుల్ నంబర్స్. ఈ 3 డేట్స్ మ్యారేజ్కి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ డేట్లో కనుక చేసుకుంటే మీరు అనుకుంటున్న మ్యారేజ్ లైఫ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ సంతానం పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా మంచి లైఫ్లో హార్మోనియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఈ డేట్లలో మ్యారేజ్ చేసుకొని చూడండి. 100% మీ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్గా మారుతుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. మీకు కూడా ఏమైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారా? తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.